నమస్కారం. ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా నాటి వార్తలు ముఖ్యాంశాలు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న యువనేత కొట్టు విశాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి విమర్శలు చేయడం తగదు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకొడ తాతాజీ. మోదుగుంట గ్రామంలో కిసాన్ దివాస్ కార్యక్రమ నిర్వహణ పాల్గొన్న తాడేపల్లిగూడెం బ్యాంక్ ఆఫ్ ఇండియా. బలుసులం ఆలయంలో యువనేత కొట్టు విశాల్ జన్మదినం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన వారి అభిమానులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు యువ నాయకులు కొట్టు విశాల్ జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకి సాదరంగా ఆహ్వానించారు. అర్చకులు వేద ఆశీర్వాదనం చేశారు. ఆలయ అధికారులు ఆయనకి అమ్మవారి పటాన్ని బహుకరించారు, సెలవుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కరె భాస్కర్రావు, వెల్లండి సత్యబాబు, రెడ్డి సూరిబాబు, కైగల శ్రీనివాస్, సంజిరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. విశాల్ అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భాస్కర్ సార్ మీరు కూడా చేయండి. కెమెరా ఇది అయిపోయాడు. చాలా దూరం వెళ్ళి వెళ్ళరా రికార్డ్ అవుతుంది. వెళ్తానా వీడియో రికార్డ్ అవుతుంది. ఫోటో తీనా సంతీరాలు కటింగ్ చేస్తాడు. తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకొడ తాతాజీ మాట్లాడారు. డిప్యూటీ ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన వివిధ ఆలయాల్లో 500 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు మళ్లించేందుకు కుట్ర జరుగుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకొడ తాతాజీ విమర్శించారు. ఈ అంశాన్ని తొలుత బట్టబయలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు చేయడం తగదన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు కోట రాంబాబు, వీర్రాఘవులు, నడిసే సోమేశ్వరరావు, అయినం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర
ఆదేశాల అనుసారం మరి ఈరోజు మరి తాడేపల్లిగూడలో ఏర్పడిన ప్రెస్ మీట్లో ముఖ్యంగా జరిగిన 2 రోజుల క్రితం మరి గౌరవనీయులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు ప్రస్తుతం మంత్రివర్యులైన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వారు సోము వీర్రాజు గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి కొద్దిగా జరుగుతున్న అన్యాయం గురించి అడిగినందుకు వారు వారిని ఏదో విమర్శించడం వారు మాట్లాడారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే మనకి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపల మరి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న ఎఫ్డిఏలు రద్దు చేసి గవర్నమెంట్ ఖాతాకి సిపిఎఫ్ ఖాతాకి జమేయమని ఒక ఆర్డినేషన్ దేవాదాయ శాఖ నుంచి రావడం, ఈ దాని మీద 1 నుంచి 13వ తారీఖు లోపల 45 కోట్ల రూపాయలు డ్రా చేసేయడం, ఇది 500 కోట్లు వరకు డ్రా చేయడానికి ప్లాన్ అని ఇదంతా సోషల్ మీడియాలో వచ్చింది. ఎందుకంటే ఏ బ్యాంక్ ఎక్కడెక్కడ ఎంతెంత డ్రా చేస్తారో కూడా డీటెయిల్గా ఏ దేవాదాయ శాఖ వాళ్ళు అంతంత ఎఫ్డిఏలు రద్దు చేశారు, ఐరువేలు కానీ మరి మూల మల్లేశ్వరం సుబ్రహ్మణ్యేశ్వరాలు సింగరాయపాలెం కానీ అలాగే యనమదు కుదురు శివాలయం 30 లక్షలు, ఈ రకంగా 60 లక్షలు వేదాద్రి యోగ నరసింహస్వామి ఆలయంలోనూ. ఇది దేనికైనా తర్వాత డ్రా చేసి ఈ రకంగా 45 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ చేయడం జరిగింది. ఇది 500 కోట్లకి దగ్గర ఇది ప్రారంభింటున్నారని దాని మీద వీర్రాజు గారు స్పందించారు. మరి గౌరవనీయమైన మంత్రివర్యులు మాట్లాడుతూ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటున్నాం అన్న, ఏ అభివృద్ధులు ఎక్కడ జరుగుతున్నాయన్నది వారికి తెలియాలి, దానికి తగ్గ సరైన అడుగుతారు. సోమవీర్రాజు గారికి మీరు తక్షణమే బేసత్తుగా క్షమాపణ చెప్పాలి. సోమవీర్రాజు గారు హిందూ ధర్మం పట్ల ఆయన ఒక ప్రశ్న వేసినప్పుడు మీరు అదే విధంగా మీరు గౌరవంగా మాట్లాడాలి తప్ప చులకన భావంతో మాట్లాడకూడదు. అది మంచి పద్ధతి కాదు. గౌరవనీయులైన దేవాదాయ మంత్రి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్తాను, ఎక్కడైనా మీరు ఒక హిందూగా ఉండి మీరు నమ్ముకున్న ఆంజనేయ స్వామి గుడిని ఎక్కడైతే ఇది చేశారో దాన్ని అభివృద్ధికి సహకరించండి. ఇవాళ మేము మా టైంలో పైడికొండల మాణిక్యాల టైంలో కేంద్ర సహకారంతో 2500 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరిగింది. ఏదైతే దేవాలయాలు కూల్చివేతకు గురైన ప్రజోపయోగాల నిర్మాణం కొరకు ప్రజా శ్రేయస్సు కొరకు ప్రభుత్వము వాటి మీద పునఃసమీక్ష జరిపి వాటిని తొలగించడం జరిగింది. కానీ దాన్ని తప్పుపడుతూ ఈరోజు విమర్శించడం చాలా విడ్డూరం. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి మొదలుకొని ఈరోజు వరకు దేవాలయాల్లో ఎన్నో మరి దాడులు, మొట్టమొదటిగా మరి రామతీర్థం ఏదైతే ఉందో పుణ్యక్షేత్రం వందలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శ్రీరాముడు శిరస్సును ఖండించడం ఎవరి పరిపాలనలో జరిగింది. ఈ రోజున మరి ఈ రకంగా మాట్లాడటం చాలా విడ్డూరం. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మండలంలోని మోదుగుంట గ్రామంలో కిసాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయానికి సంబంధించి 2,30,00,000 విలువైన రుణాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్, విశాఖపట్నం జోనల్ మేనేజర్ ఎం సుభాకర్ చేతుల మీదుగా అందజేశారు. బ్యాంక్ ఉత్తమ ఖాతాదారులైన 5 వ్యవసాయదారులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఎన్ ప్రతాప్ కుమార్, కృషి వికాస్ కేంద్ర సీనియర్ మేనేజర్ టి జయంతి, సీనియర్ ఉద్యోగులు బ్యాంక్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోట సూర్యనారాయణ, సీనియర్ ఉద్యోగులు కృషి బీఓఐ స్టాఫ్ యూనియన్ మాజీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ ప్రసాద్, రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. షాట్ కూడా చాలా గ్రాండ్గా కండక్ట్ చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఈ కిసాన్ డే రైతు దినోత్సవం, ఎందుకంటే మేము పండుగగా చేసుకుంటాము. మెయిన్ రైతు అనేది దేశానికి వెన్నుముక. ఎందుకంటే రైతు లేకపోతే తినడానికి ఏమి ఉండదు, తింటే కానీ మనం ఏం చేయలేము. కనుక అంత ప్రాధాన్యత ఉంది. ఈ గవర్నమెంట్ కూడా రైతులను ఎక్కువ ప్రోత్సహించడం కోసమే నేషనలైజ్ చేసింది, బ్యాంక్స్ జాతీయకరణ చేసింది, గవర్నమెంట్ పరంగా తీసుకుంది. దాంట్లో మెయిన్ ఈ రైతుకి మనం వెనుకండుగా ఉంటే కనుక
వీళ్ళు ఈ పంట ప్రొడ్యూస్ చేస్తే కనుక మనకి తినడానికి ఉంటుందని చెప్పి కనుక ఆ విధంగా ఈ నేషనలైజేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం గవర్నమెంట్ బ్యాంక్గానే నడపడం అవుతుంది. అయితే ఈ బ్యాంక్ అనేది పర్మనెంట్, మీ ఓపిక ఉంటే అనేది పర్మనెంట్. మనుషులు స్టాఫ్ మేము వస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాం. కానీ బ్యాంకు మీరు జీవితాలు సెక్రటరీ సూర్యనారాయణ గారికి, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా తాడేపల్లిగూడెం బ్రాంచ్ తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రైతుల దినోత్సవంగా ఈ రోజున జరుపుకుంటుంది. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 1969లో బ్యాంక్స్ నేషనలైజేషన్ జరిగింది, అంటే జాతీయం చేయబడిన జరిగింది. ఎందుకు జాతీయం జరిగిందంటే స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ గారు సామాన్య మానవులకు కూడా బ్యాంకింగ్ సర్వీసులు, అలాగే మరి ముఖ్యంగా రైతులకు, వ్యవసాయదారులకు, వీరందరికీ ఏంటంటే బ్యాంకింగ్ సర్వీసులు అనేవి అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క 19th జూలైని రైతుల దినోత్సవం, ఎందుకంటే ఇప్పుడంతా మీకు సీజన్, పంటలు వేసే టైం కాబట్టి మీ అందరికీ వ్యవసాయ రుణాలు విరివిగా ఇవ్వాలని చెప్పేసి ఈ మందంతా కిసాన్ మా అంటే మా ఊరు ఎప్పుడు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఊరండి. ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉందండి. దాని చేత మీరు రైతులకి మా ఊరికి అన్ని విధాల సేవలు అందిస్తారని కోరుకుంటున్నామండి. అది కాకుండా మా ఊరు ఎప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఉండేదండి. ఆ రోజుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నేను కూడా 1000 టన్నులు కూడా తోలేనండి చెరుకు. అలాంటప్పుడు మేము ఆ బ్యాంకుని ఎందుకు దూరం అయ్యామంటే అండి కొన్ని కారణాలు మాకు అనుకూలించలేదండి. అందుచేత మేము వేరే బ్యాంకులకి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. అందుచేత ఈ రైతులకి అందరికీ మన బ్యాంకులో అన్ని విధాల లోన్లు ఇచ్చి ఆదుకుంటారని నేను ఇంతకు చాలా తీసుకుంటున్నాను. స్థాపించబడినటువంటి సంస్థ అంటే మనం 116 సంవత్సరాలు బ్యాంకింగ్ రంగంలో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నటువంటి సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ. 1969లో బ్యాంకుల్ని నేషనలైజ్ చేశారు. నేషనలైజేషన్ అంటే ఏంటి మీ అందరికీ తెలియవలసిన విషయం. అంటే ఒక విధంగా ఇది ఒక సామాజిక అంశం అయినప్పటికీ బ్యాంకింగ్ పరంగా మేము చేస్తున్నటువంటి ప్రజలకి సంబంధించి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమాలు చేస్తున్నాయో తెలియాలంటే అంతకుముందు జరిగినటువంటి నేపథ్యం మనకు తెలియాలి. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో అంటే 1906 నుంచి 1969 వరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేట్ రంగంలోనే ఉంది. ప్రైవేట్ రంగంలో ఉన్నప్పుడు సామాన్య మధ్యతరగతి అల్పాదాయ వర్గాల వారికి, రైతులకు అసలు బ్యాంకు గుమ్మం ఎక్కేటువంటి అవకాశమే లేకుండా ఉండేది. ఎందుకంటే మీలో బాగా పెద్దవాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి తలకాయలు పండిపైన ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి ప్రభుత్వ రంగంలో బ్యాంకులు లేనప్పుడు ప్రైవేట్ రంగంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు అందిస్తుంది కాబట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా మన బ్యాంకు, మన కుటుంబ బ్యాంకు, మన కుటుంబ సభ్యులు బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది అంతా అని భావించి మీరందరూ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తిరిగి ఎవరైతే మానేశారో కొంతమంది మధ్యకాలంలో తిరిగి బ్యాంకులోకి వచ్చి మరి బ్యాంకులో ఖాతాలు తెచ్చుకొని బ్యాంకు ద్వారా అన్ని రుణాలు, అన్ని సౌకర్యాలు పొందవలసిగా మేము కోరుతున్నాం. ఈ సందర్భంలో ఈ ప్రజలు చాలామంది మిత్రులు వెళ్ళిపోయారు, కానీ మన ముఖ్యమైనటువంటి మరి గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మేము. ఇవాళ బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సుమారు 300 సంవత్సరాల పైగా బ్రిటిష్ పాలనలో మగ్గి మరి బానిస బతుకులు బతికినటువంటి భారత ప్రజానీకం బ్యాంకుల్లో కూడా అదే రకమైనటువంటి బానిస బతుకులు బతకడం జరిగింది. ఇందాక మన మిత్రులు చెప్పారు, ఒక వ్యవసాయదారుడు కానీ, ఒక ఉద్యోగి కానీ, ఒక మహిళ కానీ, ఒక సామాన్య రైతు కానీ మరి బ్యాంకుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు విశాల్ తనయుడు యువ నాయకులు కొట్టు విశాల్ జన్మదినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బొలుస్లాం అమ్మవారి దేవస్థానంలో విశాల్ పేరున కదంబ పుష్పాలతో అమ్మవారికి ప్రదీప్ శర్మ బ్రహ్మత్వాన విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వెల్లంటి సత్యబాబు, రాజత్రినాథ్, నీరుకొండ పండు, బూడి ప్రసాద్, మండా బ్రహ్మాజీ, ఆలయ కమిటీ సభ్యులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, పెద్దలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు తనయులు, యువ నాయకుడు, యువకులందరికీ కూడా ఆదర్శవంతంగా సేవా కార్యక్రమాల ద్వారా యువతలో ఉత్తేజాన్ని నింపి తద్వారా ఈ నియోజకవర్గానికి ఏ
కష్టం వచ్చినా కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి మరి ఆయన నడిపిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరి ఎన్నో బహుత్తరమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనల్ని ప్రజల యొక్క ఆశీస్సుల్ని చూరగొన్నటువంటి మన యువ నాయకుడు శ్రీ కొట్టు విశాల్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి మన ప్రీతమ నేత దేవాదాయ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు తనయులైనటువంటి మాకెంతో అత్యంత ఆప్తులైనటువంటి శ్రీ కొట్టు విశాల్ గారి యొక్క పుట్టినరోజు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మా ఉత్సవ కమిటీ తరఫున అమ్మవారికి చక్కటి ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినట్టుగా కదంబ పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయించి వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మేము మా ఉత్సవ కమిటీ తరఫున విశాల్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. వారి యొక్క సూచనల మేరకు ఇప్పుడు ఏదైతే మన నిడదవోలు కోట సత్తమ్మ తల్లి, అదేవిధంగా భీమవరం మావుళ్ళమ్మ ఈ గుళ్ళలో అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని వితరణ చేసి భక్తులకు విక్రయించడం అనేది జరుగుతుంది. అదే కార్యక్రమాన్ని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. పవిత్రమైనటువంటి బలసలమ్మ ఆలయంలో తాడేపల్లిగూడెం గ్రామదేవతగా విరాజిల్లుతున్న త్రిశక్తి స్వరూపమైనటువంటి బలసలమ్మ ఆలయంలో ఈరోజు మన ఎమ్మెల్యే గారు కొట్టు సత్యనారాయణ గారి యొక్క తనయులు కొట్టు విశాల గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుని ఈరోజు ఆలయంలో కదంబ పుష్పాలతో విశేషమైనటువంటి అర్చనా విశేషాలని చక్కగా స్థానికమైనటువంటి అర్చకులు ప్రదీప్ శర్మ గారు, అలాగే గోపీనాథ శర్మ గారు, అలాగే మల్లికార్జున శర్మ గారు వారి యొక్క నేతృత్వంలో చక్కగా ఆలయ పాలక సిబ్బంది అలాగే అర్చకులు ఎంతో. ఎయిర్స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ గ్రామం మెట్టపురగూడెంలో ఇటీవల అగ్నికి ఆహుతైన ఇంటి కుటుంబాలకు సహాయం అందజేశారు. మెట్టపురగూడెంలో పల్లి సహదేవుడు, అవిశెట్టి సూర్యారావు కుటుంబాలు ఇల్లు ఇటీవల అగ్నికి ఆహుతైంది. ఈ సందర్భంగా ఎయిర్స్ట్రిప్ వాకర్స్ మరియు ఎయిర్స్ట్రిప్ మహిళా వాకర్స్ వారు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు, దుస్తులు, నగదు వారికి అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వనచర్ల నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులలో అగ్ని ప్రమాదాలు అయినప్పుడు వారిని ఆదుకునే కనీస బాధ్యత మన అందరిపై ఉన్నదని అన్నారు. మహిళా వాకర్స్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బి ఐజాక్ రాజేంద్ర, బి ఆర్థర్ పెనహామ్, డిప్యూటీ గవర్నర్ ప్రావా శ్రీనివాస్, కోపల్లె శ్రీనివాస్, ఎస్ సుధాకర్, కేవీ చలం, ఎం యోహాను, గురుమూర్తి, బ్రహ్మం కె వెంకటలక్ష్మి, ఇందిరాకుమారి పాల్గొన్నారు. ఓకే సార్. మెట్టపురగూడెంలో ఇల్లు గ్యాస్ స్టవ్ లీక్ అయ్యి ఇల్లు కాలిపోవటం వల్ల వాళ్ళకి ఎయిర్స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ మరియు ఎయిర్స్ట్రిప్ మహిళా వాకర్స్ అసోసియేషన్ తరఫున వంట పాత్రలు, బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు, బట్టలు, లుంగీలు, దుప్పట్లు, టవల్స్, బట్టలు, చీరలు ఇవన్నీ తీసుకురావడం జరిగిందండి. వాళ్ళని ఈ రకంగా మేము సేవా కార్యక్రమంలో బాగా ఇవ్వటం వల్ల వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఒకసారి ఇప్పుడు స్టార్ట్ చేయండి. తాడేపల్లిగూడెం మండలం మెట్టపురగూడెంలో 2 ఇళ్ళు కాలిపోయింది. గ్యాస్ బండ్ ఫైర్ అయ్యి 2 ఇళ్ళు కాలిపోవడం జరిగింది. గ్యాస్ ఫైర్ అవడం వల్ల పాపం ఇంట్లో ఏం తీసుకోలేకపోయారు. మొత్తం అన్నీ కాలిపోయి నిరాశ్రయాలు అయిపోయాయి. ఈ విషయం తెలిసి ఎయిర్స్ట్రిప్ వాకర్స్, ఎయిర్స్ట్రిప్ మహిళా వాకర్స్ బియ్యము, చింతపండు, ఉప్పులు, పప్పులు, కూరగాయలు, బట్టలు, చీరలు, డ్రెస్సులు, లుంగీలు, టవల్స్, సమస్తం వాళ్ళకి ఏం అవసరమో అవన్నీ మేము ఇచ్చండి ఆదుకున్నాం. ఇలాగే ఉన్న మిగతా వారు కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈ సందర్భంలో మన ఎయిర్స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ అలాగే ఎయిర్స్ట్రిప్ మహిళా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వెంటనే స్పందించి మరి ఇక్కడ గ్రామస్తులైనటువంటి ఈ 3 కుటుంబాలు, ఒకటి అవిశెట్టి సూర్యారావు కుటుంబం, అలాగే 2 అవిశెట్టి రవి కుటుంబం, అలాగే అవిశెట్టి శివ కుటుంబానికి ఈరోజు మరి మన వాకర్స్ అసోసియేషన్ ద్వారా చక్కని మరి వాళ్ళకి కావాల్సినటువంటి వంట పాత్రలు, అలాగే కూరగాయలు, బియ్యము, ఇంకా మరి దుప్పట్లు, రకరకాల చీరలు ఇవన్నీ కూడా మరి సహాయం చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ యొక్క అసోసియేషన్ని
వారందరూ కూడా ఈ కార్యక్రమాలు చూసి అభినందిస్తున్నారు మీకు తెలియజేస్తూ వారికి మరి మా యొక్క సంతాపం అలాగే మా యొక్క సహాయ సహకారం చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తాము. తాడేపల్లిగూడెం శ్రీ గాయత్రి పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మంచి ఆలోచన చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన కూచి సాయి శర్మకి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ఈ యొక్క వర్షాలు వరద ఉధృతి ఏదైతే ఉందో దానివల్ల చాలామంది నిరాశ్రయులు అయ్యారు. అందరూ కూడా లంక గ్రామాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు ఇబ్బంది పడ్డాయి. దాంట్లో జనాలు ఇబ్బంది పడ్డారు. వీరందరికీ ఈ రోజున ఈ ఆహార పదార్థాలు, ఈ వస్తువులు, బట్టలు ఏవైతే అవసరాలు ఉంటాయో అటువంటివన్నీ కూడా ఆర్థిక సహాయం అవన్నీ కూడా సుమారుగా ఒక 1000 మంది వరకు వాళ్ళకి తాడేపల్లిగూడెం గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం తరఫున ఈ యొక్క ద్రవ్యాలు అందజేయడానికి ఈరోజు ఏర్పాటు చేశాము. ఈ వాహనంలో వెళ్ళి వాళ్ళందరికీ ద్రవ్యాలు అందజేయడం జరుగుతుంది. జై బ్రాహ్మణ్. జై బ్రాహ్మణ్. గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో గత 40 రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదల వల్ల ప్రజలందరూ కూడా నిరాశ్రయులయ్యి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని నిమిత్తం సంఘ సభ్యులు అందరూ కూడా ఆలోచించి ఈ వరద బాధితులకు ఏదైనా సహాయం చేయాలని సంకల్పించి సుమారుగా 1000 మందికి రోజులు అలాగే బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, ముసుగులు, ఇతరత్ర ఆహార పదార్థాలని కూడా వాటర్ బాటిల్స్ ఇవన్నీ సిద్ధం చేసి వారికి ఇవ్వడానికి ఇప్పుడు ఈ వాహనంలో నమస్సభాయ నమః. తాడేపల్లిగూడెం శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం గత 30 సంవత్సరాల నుండి కూడా ఎన్నో విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈ రోజున మేమందరం కూడా సంఘ సభ్యులందరం కూడా కలిసి మంచి కార్యక్రమం చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి మనం చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో వారం రోజుల క్రితం మనం పేపరు మరి టీవీలు న్యూస్లో చూస్తూ ఉన్నాం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వరదల కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని తెలిసి మేమందరం కూడా ఎంతగానో బాధపడ్డాం. వారందరికీ కూడా మా వంతుగా ఏదో ఒక సహకారం చేయాలి. సంఘం పెట్టినందుకు మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అనేక లంక గ్రామాలు నీట మునిగిపోయినాయని సామాజిక మాధ్యమాల్లోనూ మరియు పేపర్లోనూ టీవీల్లోనూ చూసి మా నాన్నగారు శ్రీ సత్యసాయి శర్మ గారి మనసు చాలా చెల్లించిపోయింది. వారి కోరిక మేరకు మా సంఘ సభ్యులు అందరం కలిసి శ్రీ గాయత్రి పురోహిత బ్రాహ్మణ సంఘం మా అధ్యక్షుడైనటువంటి బ్రహ్మశ్రీ దంగిరాల సూర్యనారాయణ గారి శర్మ గారితో మేము చెప్పగా వారు అందరూ సంఘ సభ్యులందరినీ సమకూర్చి మా నాన్నగారి కోరిక మేరకు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తినుబండారాలు మరియు వస్త్రాలు, పాల ప్యాకెట్లు, చిన్నపిల్లలకి రస్కులు, బ్రెడ్ మొదలగు వగేరా సామాగ్రి అంతా సమకూర్చుకుని రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తనయులు వైసీపీ యువనేత కొట్టు విశాల్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అల్లంపురం గ్రామంలో కొట్టు విశాల్ యువసేన నాయకులు కట్టా సాయి కిరణ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు కట్టా చందు, కార్తిక్, శంషేన్, నాగేంద్ర, గణేష్, రాజ్పాల్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. యువనేత విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ కొట్టు సత్యనారాయణ గారి తనయులు కొట్టు విశాల్ గారి జన్మదినం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అల్లంపురం గ్రామంలో వారి యువసేన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యువతందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే మన కొట్టు విశాల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరుతున్నాం. కూడా మన గౌరవనీయులు కొట్టు సత్యనారాయణ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మళ్ళీ నెగ్గుతారని కోరుకుంటూ మేము ఈ అవకాశం ఇస్తున్న పెద్దలకి, అధికారులకి, అనాధికారులకి, ఇక్కడికి వచ్చిన స్టాఫ్ హెల్త్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణపేదకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు గట్టు గోపికృష్ణ, రౌతు సోమరాజు, కర్రి సత్యనారాయణ, యాంట్రపటి రాజు, ఉన్మట్ల లోకేష్, కేశవభట్ల విజయ్, పట్టెం రాంబాబు, మఠ రాంబాబు, బండి నర్సి, దేవేంద్ర, ఎస్ గిరి మెగా అభిమానులు పాల్గొన్నారు. 18వ తారీఖు నాడు సిపిఐ మాజీ కార్యదర్శి కోడికూర నారాయణ గారు తన కులహంకారంతో నోటు దృష్టితో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని దూషించడం చాలా మెగాభిమానులు అందరం కూడా బాధించడం జరిగింది. మేమందరూ వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేసి చేయవలసిన అంత పని తెచ్చుకోవద్దు. దయించి వెంటనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారికి మెగాభిమానులందరికీ క్షమించాలని కోరుకుంటూ జై చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడడం జరిగినది. బాబు ఇలాంటి మాటలు మాట్లాడినందుకు సాయంత్రం కల్లా నువ్వు క్షమాపణ చెప్తే నీ యొక్క భవిష్యత్తుగా మంచిది, లేదంటే తీవ్ర పరిణామాలు ఎన్నుకోవాల్సి జరుగుతుంది. రాష్ట్ర చిరంజీవి పిలుపు మేరకు ఈ రోజున తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో సరిగ్గా మన సిఐ గారు అయినటువంటి నాగరాజు గారికి మా అన్యతపత్రం ఇవ్వడం జరిగినది. మా చిరంజీవిత అంతా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకొని ఇక్కడికి వచ్చిన చిరంజీవితలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కార్యదర్శి అయిన సిపిఐ నారాయణ గారు చిరంజీవి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినందుకు యావత్తు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు నారాయణ గారి మీద ఎంతో అసహనంతో ఉన్నారు. అంటే గడిచిన కాలం నుంచి మెగా కుటుంబాలని మెగా ఫ్యామిలీని విమర్శించినోడు చరిత్రలో పైకి వచ్చిన రోజులు లేవు. తక్షణమే మీరు మెగా అభిమానులందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ జై చిరంజీవి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుమారులు యువ నాయకులు కొట్టు విశాల్ పుట్టినరోజు సందర్భంగా యాగర్పల్లి రిహాబిలిటేషన్ పునరావాస కేంద్రంలో అన్నదాన వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజా త్రినాథ్, నీరుకొండపండు, వెల్లాంటి సత్యబాబు, ఎజ్జల రాంబాబు, అశోక్, మండా బ్రహ్మాజీ, పలువురు వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొట్టు సత్యనారాయణ గారి చిన్న కుమారుడైన కొట్టు విశాల్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా యాగర్పల్లిలోని రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చి మరి ఆయన పేరు మీదుగా వీరికి అన్నదాన వితరణ చేయడం జరుగుతుంది. మరి తాడేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న డెవలప్మెంట్లో చాలా వరకు నాయకుడు ఉప ముఖ్యమంత్రి దేవాదాయ మంత్రి గారు తనయుడు కొట్టు విశాల్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ అన్నదాన 24-25 వాటికి సంబంధించినటువంటి అనాథ దాంట్లోనూ ఆశ్రమంలో భోజనాలు సమారాధన జరుగుతుంది. అది కొట్టు విశాల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి కొట్టు విశాల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ప్రియతమ శాసనసభ్యులు మరియు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మార్చులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి ముద్దుల తనయుడు, తాడేపల్లిగూడెం యువనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అయినటువంటి మా కొట్టు విశాల్ అన్నయ్య గారు జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు యాగర్పల్లి రిహాబిలిటేషన్ సెంటర్లో ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో, అలాగే అశోక్ గణేష్ నగర్ మిలిటరీ కాలనీలో గల మదీనా ప్రసాద్ అనే వ్యక్తికి శరీరంలో పెద్ద ప్రేగు కూలిపోవడం వల్ల చాలా అనారోగ్యం బాధపడుతున్న వారి కుటుంబానికి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారేడి బాబ్జీ చేతుల మీదుగా ఆర్థిక సహాయం జరిగింది. మారేడి బాబ్జీ మాట్లాడుతూ మనసున్న మహారాజులు ఎవరైనా వారి కుటుంబానికి ఆయనకు ఆపరేషన్ కావాల్సిన సహాయాన్ని అందించాలని కోరారు. ఈరోజు గణేష్ నగర్లో మిలిటరీ కాలనీలో ఉన్న మదీనా ప్రసాద్ గారు, ఆయన చాలా ఆరోగ్యంగా, అంటే ఆయన లోన ప్రేగు కూడా బాగా తినేసే పరిస్థితిలో ఆయన అనారోగ్యంతో ఉండడం వల్ల వారి కుటుంబానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. మిత్రుడు తమ్ముడు నాని చెప్పడంతో ఈ రిపోర్టర్ గారు మా పార్టీ తరఫున మేమేదో కొద్దిగా ఆర్థిక సాయం చేసాం. అలాగే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మానవత్వంతో ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని వారిని ఆదుకుని వారికి ఆపరేషన్ కావాల్సిన సాయాన్ని ఈ గవర్నమెంట్ లో ఉన్న ఇవాళ ప్రజాప్రతినిధులు మంత్రి గారు కూడా చేస్తారని ఆశిస్తున్నాం.
తాడేపల్లిగూడెం పట్టణంలోని నీట నిల్వలు ఉన్న ప్రదేశంలో గంబూషియా ఫిష్ విడుదల చేసే కార్యక్రమం తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు, శానిటైజేషన్ కార్యదర్శులు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. 28, 32, 33, 34, 35, 21, 22, 24, 19, 20 వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సబ్ యూనిట్ అధికారి గంబూషియా ఫిష్ గురించి మాట్లాడుతూ, గంబూషియా ఫిష్ మలేరియా, డెంగీ వ్యాధులకు కారకులవుతున్న దోమల నుండి రక్షణ పొందుటకు, ప్రజలకు అంటువ్యాధుల ముప్పు నుంచి కాపాడడానికి, డెంగీ నుంచి ప్రాణాలతో బయటపడేందుకు ఉపయోగపడుతుందని, ప్రజలకు మలేరియా, డెంగీ వ్యాధుల ముప్పు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ వట్టిబుజ్జి, కె నాయుడు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు రాజేశ్వరి, జయశీల, చిన్నపాప, జయభారతి, నాగమల్లి, వెంకటలక్ష్మి, చంద్రకళ, శానిటైజేషన్ కార్యదర్శులు మహేష్, సుల్తానా, వాలంటీర్లు, ఆరోగ్య సహాయకులు, కాంతారావు మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలోని 35 వార్డుల్లో వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దోమలు పెరగకుండా ఉండటం కోసం ఇక్కడ ఉన్నటువంటి వార్డు ఇన్ఛార్జీలు అలాగే హెల్త్ స్టాఫ్ వారి యొక్క సమక్షంలో ఈ గంబూషియా ఫిష్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ దోమ పెరగడానికి 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలు కూడా లార్వా, ప్యూపా, గ్రుడ్డు, ఈ మూడు దశలు కూడా ఈ గంబూషియా చేప అనేవి ఎప్పుడైతే మనం ఇందులో రిలీజ్ చేస్తున్నామో తప్పనిసరిగా ఈ గంబూషియా చేప వాటిని తీసుకునే ఆహారాన్ని తీసుకోవటం వల్ల వెంటనే అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. కనుక దోమ పెరగకుండా ఈ యొక్క గంబూషియా ఫిషెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. దీన్ని బయలాజికల్ మెథడ్ అంటారు టెక్నికల్గా. ఇవి మన పట్టణంలోని మొత్తం అన్ని వార్డుల్లో స్టాగ్నేషన్ అయినటువంటి ప్రాంతాల్లో ఆయా కన్సర్న్ వార్డు ఇన్ఛార్జీల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. ఈ యొక్క 34వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ మరి వట్టి బుజ్జి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. తాడేపల్లిగూడెం శివాలయం వీధిలో అగ్ని ప్రమాదంలో 4 పోర్షన్ల పెంకుటిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. 4 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయులైన కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, దుస్తులు అందించారు. తేనేటి జగజ్జం, బేరా నాని, దర్నాల్ శేఖర్, పివిఎన్ ప్రసాద్, చావల శ్రీను, గుమ్మడి గంగాధర్, మర్రిపూడి శివ వారికి సహాయం అందజేశారు. 3 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ఎందుకంటే ఈ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి బట్టలు కూడా లేకుండా ఇవాళ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇది నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి తెలియపరచడంతో ఆయన వెంటనే వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏమేమి కావాలో చూడమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వార్డు ఎల్డర్స్ సహాయంతో ఇవాళ వారికి సంబంధించి బియ్యం, అలాగే వంట సామాగ్రి, అలాగే వివిధ పప్పు దినుసులు కూడా అందించడం జరుగుతూ ఉంది. అలాగే బట్టలు, వంట పాత్రలు కూడా అందించడం జరిగింది. ఇది ఏంటంటే మానవతా దృక్పథంతో ఇలాంటి సందర్భాల్లో, ప్రమాదవశాత్తు జరిగిన సందర్భాల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళకి బాసటగా నిలిచి వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలాంటి మానవతావాదులు కానీ ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా మన పైన ఉంది. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా వారిని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసి వాళ్ళకి అందించే దాతల్ని నేను ఒకసారి అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మాకు సచివాలయ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వంతుగా సహాయ కార్యక్రమాలు వాళ్ళ అందిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వార్డులో ఉన్నటువంటి ఎల్డర్స్ బేరా నాని మొదలగు వారి సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించేందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 8 గంటల సమయంలో ఇల్లు కరెంటు ఎర్త్ వల్ల కాలిపోవడం జరిగింది. వీళ్ళు ఏ పూట దొక్క పని ఆడితే రెక్కాడితే కానీ చొక్క ఆడదు. వీళ్ళకి అందరం చూసి అందరూ సాయం బాగా చేశారు. మన మంత్రులు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. వారంటీలను, సచివాలయ సిబ్బందిని అందరూ ఆదుకున్నారు. అలాగే జగజీవన్ గారు ఏ విషయం ఉన్నా రాత్రి అయినా పగలకన్నా ముందే స్పందించి అయినా ఎంతో సాయం చేస్తున్నాడు. ఆయనకి ఎంత ట్యాంక్ చెప్పినా రుణపడుతూ ఉంటున్నారో ఆయన చాలా మంచిగా చేస్తున్నారు. వారంటీగా ఇన్ఛార్జిగా ఏ పిలిచినా ఏ పని అయినా సరే ఎటువంటి కార్యక్రమాలు సరే వచ్చేస్తున్నారు ఆయన. అలాగే మన మంత్రి గారు కూడా రాజకీయం కాకుండా ఏం కాకుండా అందరూ కూడా సాయం చేయాలి. వీళ్ళకి ఏ రోజుగా రోజు పొట్ట తెచ్చుకొని తినేవాళ్ళు, కూలికి తెచ్చుకొని తినేవాళ్ళు, పూరిగా లేబరు వీళ్ళని అభినందనించి అందరూ సహకరించాలని వారంటీలు కానీ సచివాలయ సిబ్బంది కానీ అందరూ కూడా బాగా సాయం చేస్తున్నారు. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న యువనేత కొట్టు విశాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి విమర్శలు చేయడం తగదు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేతకొడ తాతాజీ. మోదుగుంట గ్రామంలో కిసాన్ దివాస్ కార్యక్రమ నిర్వహణ పాల్గొన్న తాడేపల్లిగూడెం బ్యాంక్ ఆఫ్ ఇండియా. బలుసులం ఆలయంలో యువనేత కొట్టు విశాల్ జన్మదినం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన వారి అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.